పొడితో ఫ్రై చేస్తే అందరూ ముక్క ఉడకదేమో అనుకుంటారు. అలా ఏమీ కాదండి. మనం కరెక్ట్గా కుక్ చేసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. చూసారా? ఇప్పుడు కర్రీనే కాకుండా వేపుడు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎలానో చూద్దాము. ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రం చేసుకోవాలి. బాగా కడిగేసుకున్న తర్వాత హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం శుభ్రం చేసుకున్న చికెన్ని అందులో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్టు, అలానే హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ పైన పెట్టి చక్కగా కలిపేసుకొని అందులో వాటర్ని ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలిపేసుకుంటూ చూపిస్తున్నట్టుగా చూడండి. వాటర్ రిలీజ్ చేస్తుంది చికెన్. ఆ వాటర్తోనే మనం ఉడికించుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ని ఏమీ యాడ్ చేయకండి. పైగా కుక్కర్లో కూడా ఉడికించకండి. ఇలానే చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ దాన్ని పక్కన పెట్టి మరొక ప్యాన్ పెట్టి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని బిర్యానీ స్పైసెస్ని వేసి చక్కగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్గా పొడి చేసుకోండి. ఇప్పుడు చూడండి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారా ఎంత వాటర్ని రిలీజ్ చేసిందో? ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకుందాము. అంతే, ఇగోండి పౌడర్ చేసేసుకున్నాను. మసాలా కూడా రెడీ అయిపోయింది. అలానే వాటర్ కూడా ఇంకిపోయింది. నాటుకోడికి ఎప్పుడు కూడా ఫ్రెష్ మసాలానే యూస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మరొక 10 మినిట్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో వేసి కూడా వేయించుకోవచ్చు. బట్ ఇలా చేస్తే కాస్త టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ బాగా మగ్గేంత వరకు మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చూసారా? అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఆనియన్ బాగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువగానే ఉంటేనే నాటుకోడి టేస్టీగా ఉంటుంది. చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాను కూడా వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల్ని ఒక 4 చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అలానే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేస్తేనే నాటుకోడిలో రుచి బాగుంటుంది. కావాలంటే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నారంటే ఇంకాస్త బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దించేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, నాటుకోడి వేపుడు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.